సో అందువల్ల ఈ సమస్యలు ఎప్పుడు కూడా ఉంటాయి రాజకీయాల్లో. ఈ అనుభవాలు ఇప్పుడు మీకు అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, మీకు కేటీఆర్, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఇవన్నీ చూసినప్పుడు లోకేష్కు పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వరు, ఉప ముఖ్యమంత్రి ఇస్తానంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అడ్డం వస్తుంది. దానివల్ల లోకేష్ రాజకీయ ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు సందేహించడం, సంకోచించడం వల్ల నష్టం జరుగుతుంది అనేది ఒక పొలిటికల్ ఎనాలిసిస్. లేదు మరి లోకేష్ను తొందరగా ప్రమోట్ చేస్తే ప్రజల్లో ఏ రకమైన రియాక్షన్ వస్తుంది, మిత్రపక్షాల్లో ఏ రకమైన రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు లోకేష్నే సీఎం చేశారనుకుందాం. చంద్రబాబు నాయుడు దగ్గర డిప్యూటీ సీఎంగా పనిచేయగలిగిన పవన్ కళ్యాణ్ లోకేష్ దగ్గర అదే కంఫర్ట్తో డిప్యూటీ సీఎంగా పనిచేయగలరా? అది పొలిటికల్గా సాధ్యమా? లేదు, ప్రజలు చంద్రబాబు నాయుడుకు తీర్పిచ్చారు తప్ప లోకేష్కు తీర్పేలేదు. అందుకే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రోజు చేసే ప్రయత్నం అదే. లోకేష్ యువగలం వల్లనే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మామూలు తపన పడలేదు తెలుగుదేశం అనుకూల పత్రికలు, టీవీ ఛానళ్ళు. అసలు లోకేష్ వల్లనే పవర్ వచ్చింది. ఈవెన్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కృషి కన్నా కాస్త లోకేష్కే ఎక్కువ మార్కులు ఇద్దామని ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఈక్వల్గానే ఇద్దాం. 25% చంద్రబాబు నాయక్ వల్ల, 25% పవన్ కళ్యాణ్ వల్ల, 25% మోడీ వల్ల, 25% లోకేష్ యువగలం వల్ల. అది సో అలా బిల్డప్ ఇచ్చిన రాజకీయాల్లో ఇమేజ్ హాస్ టు బి అక్వైర్డ్, ఇట్ కెనాట్ బి బిల్టప్. నువ్వు రాజకీయాల్లో గుర్తింపు అనేది నీ కష్టార్జితం. అది నువ్వు ఎవరో కావాలని తీసుకొస్తే సాధ్యం కాదు ఎవరికైనా. సో అది తెలుగుదేశం పార్టీ ఆ వాస్తవాన్ని గమనించలేకపోతుంది. సో అందువల్ల వాళ్ళలో ఒక భయం కూడా ఏముంది, ఇప్పటికిప్పుడు మనము ఎంత ప్రొజెక్ట్ చేసినా, ఎంత బిల్డ్ చేసినా మరి ఆ రకమైన ఇమేజ్ వస్తుందా, పార్టీ ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా రిసీవ్ అవుతారన్న సంకోచం కూడా ఉంది. ఈ రెండింటి మధ్య తెలుగుదేశం పార్టీ తేల్చుకోలేకపోతుంది. అందుకే మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని ఇంత స్పెక్యులేషన్ వచ్చి మరి ఆఖరికి ఏమీ జరగకుండా మహానాడు ముగిసింది కదా. స్పెక్యులేషన్ మట్టిగానే రాదు కదా, అన్లెస్ పైనాయకత్వం ఆ లీక్ చేస్తేనే వస్తుంది స్పెక్యులేషన్. ఈవెన్ రాజీవ్ సర్దేశా ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు నాయుడు దాన్ని రూల్ అవుట్ చేయలేదు కదా, ఇది క్యాపబుల్ లీడర్ అంటూ లోకేష్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు కదా. సో అందువల్ల ఓవైసీ చేసేది పొలిటికల్ అనాలిసిస్ కాదు, ఓవైసీ చేసేది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉండి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న విధానాల వల్ల లోకేష్కు నష్టమవుతుందని చెప్పడం. ఇక దాని పనిలో పని మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ను పట్టుకొచ్చడం, తెలుగుదేశాల్లో ఇబ్బందులు పెట్టాలనుకునే వాళ్ళల్లో అడపాదడపా జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి తీసుకొస్తారు. మేరకు నయమాలు నాకు తెలియదు, ఇట్నా పాపులర్ అయ్యా, అంత పాపులరా, అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎంత పాపులర్ తెలియదా? అఫ్కోర్స్ ఆయన తెలుగు సినిమాలు చూడకపోవచ్చు, కానీ రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్నటువంటి బ్యారిస్టర్ కదా ఓవైసీ. అంత అమాయకుడు కాదు, వెరీ వెరీ పొలిటికలీ షార్ప్. కానీ అదొక తెలివిగా ప్రజల్ని ఉత్కాయించినట్టు చూడు. సో జూనియర్ ఎన్టీఆర్ ఇట్నా పాపులర్ అయ్యా, మీరు ముజే నయమాలు అంటున్నాడు. సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి దించి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కాడు కదా, లోకేష్ అవుతాడు కదా అని మళ్ళీ ఎన్టీ రామారావు వారసత్వం ఎవరిది, జూనియర్ ఎన్టీఆర్ దా, లోకేష్ దా అనేటువంటి ప్రశ్న పొలిటికల్ డెమోన్లోకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అసలు ఎట్టి పరిస్థితుల్లో నచ్చని ప్రశ్న ఇది, తెలుగుదేశం పార్టీ భరించలేని ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ ప్రశ్న వచ్చినప్పుడల్లా టీడీపీ ప్రత్యర్థులకు ఆయుధమై ఇది నందమూరి ప్రభుత్వ పార్టీ తప్ప నారావారి పార్టీ ఎట్లయితుందని మొదలు పెడతారు. సో ఈ ప్రశ్న చాలా ఇబ్బందుల్లో వేస్తుంది. అందువల్ల ఓవైసీ చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లో పెట్టడానికి, తెలుగుదేశం పార్టీలో ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని రాజకీయ రంగంలో తేవటానికి ఆడినటువంటి ఒక నాటకం అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.